మహిళను చూస్తే పోతుందే మతిపోతుంది, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుంది, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుంది, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుంది, లేటుగా ఇంతంతాన్ని చూసాగా అనిపిస్తుందా నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్ను అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది. హాయ్ లక్ష్మిలు, నమస్తే. వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. శుభం అంటే మంగళం. ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభప్రదమైందే. అందుకే ఈ శ్రావణ మాసానికి శుభప్రదమైన మాసం అని కూడా ఇంకో పేరుందండి. మరి ఈ నెలలో మహిళలందరూ కూడా నోములు, వ్రతాలు అంటూ చాలా బిజీగా ఉంటూ ఉంటారు. మరి మన ఈ వేదికపై నలుగురు ఆడపడుచులు అల్లరి నోములు చేస్తున్నారు ఈ శ్రావణ మాసం స్పెషల్ గా. మరి ఇవాళ అలాంటి నలుగురు ఆడపడుచులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ హంగామా ఏంటో చూసేద్దాం, పిలిచేద్దాం. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, నిజంగా ముట్టుకుంటే మాసిపోయేలానే ఉన్నారు అందరూ. ఇవాళ వచ్చేసరి మన ఎపిసోడ్ కి యాంకర్ లక్ష్ములు. వాళ్ళ పేర్లు చెప్పేస్తారు, మీకు ఒకసారి వినండి. స్టార్ట్. తోప్ మాది. తోప్ అంటే నన్ను నేను తోప్ అనుకుంటాను. అచ్చా, అదా అది మేము అది ఇంటి పేర్లాగా యాడ్ చేసుకుని తోప్ మాది అని ఎవరు అనట్లేదు. ఓకే మాధవి, బాగా ఆడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అనుష. హలో శ్యామల, ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా, నువ్వెలా ఉన్నావు? ఉన్నావు. నేను కూడా సూపర్. ఓకే, నువ్వు సేమ్ లైవ్ షోసా? యా, నేను ఫిలిం న్యూస్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసా ఇక్కడ కూడా. హాయ్ మధు. హాయ్ శ్యామల, నేను ఫస్ట్ టైం కలవడం కూడా. అవును, మనం ఎప్పుడు ఇంతకు ముందు కలవలేదు, కానీ నేను ఈ షో చూసాను. నువ్వు ఒక అబ్బాయితో కలిసి మార్నింగ్ టైం లైవ్ షో చేస్తుంటావు కదా. వావ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో. హాయ్ శ్యాము. అబ్బా, అసలు ఎంత ప్రేమ. అసలు అందరూ శ్యామల, శ్యామల. ఆ వైబ్రేషన్స్ నాకు తెలుస్తున్నాయి. వచ్చారంటే ఇంకా వైబ్రేషన్ వస్తుంది, బట్ రానిలేదు. నలుగురు బాగా ఆడేసేయండి. శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్. లక్ష్మీదేవిని ఇంటికి తీసుకెళ్లారు అనుకోండి, ఇప్పుడు వరకు మీకున్న లైఫ్ అలా ఒక మెట్టు ఎక్కువ ఎక్కేస్తుంది. ఓకేనా? సో ఓడినా గెలిచినా గిఫ్ట్లు అయితే మీవే. ఆ గిఫ్ట్లు ఏవో ఒకసారి చూసేసుకోండి. గిఫ్ట్స్ ప్లీజ్. ఆడేద్దాం అదృష్ట లక్ష్మి. ముందుగా మాధవిని పిలిచేద్దాం. మాధవి రా. మాధవి, నువ్వే ఫస్ట్. మాధవి ఆడేసే నీ ఫస్ట్ బాల్. వేస్తున్నావు. జై శ్యామల. బాగుంది ఏదో
సెకండ్ బాల్ ఇంకా వాడకే నా పేరు ఈ బాగున్నదాన్ని ఇలానే ఉంచేద్దాం జై శ్యామల అబ్బా నేను చెప్పానా ఏం రాలా తీసుకో ఇంకో బాల్ బ్రేక్ డాన్స్ చేస్తుంది అక్కడ పడింది బాగా పడింది అది ఇంకేం వేస్తావు చాలు 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 100 పాయింట్స్ గో సో నెక్స్ట్ అనుష నువ్వే ఆడాలి వచ్చినప్పుడు కింద పీట కూడా తెచ్చుకోలేదు అందదు మా అదృష్టలక్ష్మి దా రెడీ అనుష ఆడు points. జై జై శ్యామల No, 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 no. కంట్రోల్ లో ఉన్నారు మహేష్మతి కొండ ఎక్కాడు అక్కడే ఉన్నాడు ఇంకా రాలేదు కాలకాయ అడ్డు పెట్టేశాడు అక్కడ బాల్ పడకుండా లాస్ట్ బాల్ ఏమిటది ఆ భాషకి చాలా మంచి పేరు వచ్చింది నువ్వు దాన్ని కూలీ చేయకు ఓకే మధ్యలో అనుష నీకైతే మొత్తం 130 పాయింట్స్ వచ్చాయి ఓకే బట్ నువ్వు వెళ్లే ముందు నువ్వు ఫిలిం న్యూస్ రెగ్యులర్ గా చదువుతుంటావు కదా ఆ కాలకేయ గురించి ఏమైనా చెప్తావా మాకు అని చెప్పాను నువ్వు మాట్లాడింది ఆ భాష కాదు తెలుసా వచ్చా ఇంకా మధులత వచ్చే మధు ఆడేసే ఫస్ట్ బాల్ పడింది ఏదో ఒకటి మధు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా 70 వస్తుందని నేను సెకండ్ బాల్ బుచ్చనా 10 points. మధులత మొత్తం 110 పాయింట్స్ క్యాండీ ఇప్పుడు నీ క్రష్ మా అదృష్టలక్ష్మితో జరగాలి చూద్దాం రా క్యాండీ నువ్వు అక్కడి నుంచి ఆడితే కష్టం ఏం పాయింట్లు రావు అది ఆడేసి సెకండ్ బాల్ ఇప్పుడు సరస్వతియా లాస్ట్ బాల్ ఇప్పుడు ఏ లక్ష్యం తలుచుకోను ఏ లక్ష్మిని తలుచుకున్నా కూడా నువ్వే టాపర్ ఇంకా ఓకే ఏం పర్లేదు వచ్చి ఇటు వచ్చి
క్యాండీ మొత్తం నీ స్కోర్ 150 పాయింట్స్, రౌండ్ టాపర్. థ్యాంక్ యూ. గుడ్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం. అండ్ రౌండ్ టాపర్ క్యాండీ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నీ క్రష్ బాగా వర్కౌట్ అయింది క్యాండీ. సో తీసుకో టాప్ గిఫ్ట్. ఓకే, విల్ గో ఫర్ పాన్. ప్యాన్, టవర్ ప్యాన్. ఓకే అనుష, నెక్స్ట్ నువ్వే చెప్పు, నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే నెక్స్ట్ 110 తో మధు నువ్వే ఉన్నావు, నీకేం కావాలి? నాన్ స్టిక్ పాన్ సెట్ తీసుకుంటా. ఓకే నీకేం కావాలి చెప్పు మాధవి? అయితే నేను కాఫీ చేశాను. కాఫీ ఫ్లాస్క్. ఓకే క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ రౌండ్ క్వశ్చన్లు సంధించేద్దాం, వీళ్ళకి మొదలు పెట్టేద్దాం మన పంచాక్షరి. ఓకే క్యాండీ, ఫస్ట్ నీకే క్వశ్చన్. లాస్ట్ రౌండ్ నువ్వే టాపర్ కాబట్టి చూసేద్దాం నీ క్వశ్చన్ ఏంటో. ఓన్లీ 60 సెకండ్స్ టైం లిమిట్, సో బీ ఫాస్ట్. సాధారణంగా ఏ విషయాలకు అలుగుతారు? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకు కావాల్సిన వస్తువు దొరకనప్పుడు. కావలసిన వస్తువు దొరకనప్పుడు. చూద్దాం, ఆగు. కోరుకున్నది దొరకనప్పుడు. ఎస్ ఉంది. ఇంకా మనకి మార్క్స్ కానీ ఎగ్జామ్స్ లో మార్క్స్ రానప్పుడు. ఎగ్జామ్స్ లో మార్క్స్ రాకపోతే బాధపడతారు కానీ సారీ, మనకి కావాల్సిన వస్తువు జరిగినప్పుడు అలుగుతారు. ఆలోచించు. నువ్వు చెప్పింది కూడా ఇందాక. మా డాడీ మాకేమి ఇవ్వనప్పుడు. అదే కోరుకున్న దొరకనప్పుడు అన్ని అందులోకి వచ్చేస్తాయి కదా. ఇంకెప్పుడెప్పుడు అలుగుతావు నువ్వు? నాకు కోపం వచ్చినప్పుడు అలుగుతా. కోపం వచ్చినప్పుడు చూద్దాం. కోపం వచ్చినప్పుడు అలుగుతారు. లేదు. ఇంకా ఇట్లా ప్రోగ్రామ్ లో పిలిచి నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే అలుగుతా. టైం ప్రోగ్రామ్ లో పిలిచి ఆన్సర్ చెప్పకపోతే అలుగుతావా? నో, లేదు. మాక్సిమం ఏం కావాలన్నా వద్దన్నప్పుడు అలుగుతారు. అదొకటే పెద్ద ఆన్సర్. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు ఆన్సర్లు చూసాక ఇవన్నీ నాకు తెలుసు అంటావు. కాదు, ఆల్ ది అబౌవ్. ఆల్ ది అబౌవ్ అని పెట్టుకోలేము. ఇంకా డిటో. ABCDE. టైం అయిపోయింది అక్కడ. చూద్దాం ఆప్షన్స్ ఏంటో. ఇష్టమైన వాళ్ళు తిట్టినప్పుడు అప్పుడు అలుగుతాం కదా. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే అంతే, అయిపోయావు అంతే. మాట ఇచ్చిన వాళ్ళు సమయానికి రాకపోతే అలుగుతాం. రైట్. అండ్ ఇంకా బాస్ చేత మాటలు పడినప్పుడు. కరెక్టే. సింపుల్, కాకపోతే పెద్దగా ఫేస్ చేయలేదు, అందుకే తెలియట్లా. సో మన ఫోన్ ఎవరైనా ఎత్తకపోయినా కూడా అలుగుతాం. ఎగ్జాక్ట్. అవును. సో ఈ కారణాల వల్ల మనం అలుగుతూ ఉంటాము. ఈ కారణాలు అయితే జనరల్ గా, కానీ అమ్మాయిలకు అసలు అక్కర్లేదు, కారణమే అక్కర్లేదు అలగడానికి. ఓకే, మొత్తం నీకు 100 పాయింట్స్. థ్యాంక్ యూ. అది కూడా ఒక ఆభరణం అని చెప్తారు కదా, అలక కూడా ఒక ఆభరణం. సత్యభామ గారిని చూడలా? అంతే మరి. సో నెక్స్ట్ ఎవరు? అనుష. నీ క్వశ్చన్ ఏంటో? క్వశ్చన్ ఫర్ అనుష. మనకి ఏ సందర్భాల్లో ఆకలి వేయదు? ఏ అనుష, నీకు ఎప్పుడు ఆకలి వస్తుంది కదా? ఎవరైనా తిట్టినప్పుడు ఆకలి వేయదు. చూద్దాం. తిట్టినప్పుడు బాధగా ఉంటే ఆకలి వేయదు. ఉంది. ఇంకా అలిగినప్పుడు ఆకలి వేయదు. ఆ రెండు కొంచెం ఒకేటే కదా? ఓకే, లేదా? రెండు సిమిలరే కదా. ఫుల్ గా తిన్నప్పుడు ఆకలి వేయదుగా. చూద్దాం. లేదు. ఇంకా పనిలో ఉన్నప్పుడు ఫుల్ బిజీగా పని చేస్తున్నప్పుడు ఆకలి వేయదు. ఉందా? ఎస్ ఉంది. ఇంకా ఇంకెప్పుడెప్పుడు ఆకలి వేయదు? గుర్తు రావట్లేదే. నచ్చిన వంట లేనప్పుడు, ఇష్టమైన ఐటమ్స్ కనిపించినప్పుడు కంటికి మనకు ఆకలి వేయదు. లేదు. ఇది కూడా ఒంట్లో బాలేనప్పుడు. చూద్దాం. ఎస్ ఉంది. సూపర్. 300 పాయింట్స్ అనుష. థ్యాంక్ యూ. ఎంత టెన్షన్ ఉంది కదా. చూద్దాం ఆ రెండు ఆప్షన్స్ ఏంటో. అజీర్తి చేసినప్పుడు, తిన్నది అరగనప్పుడు ఆకలేదు. రాత్రి ఆలస్యంగా తింటే పొద్దున్న ఆకలి. ఈ యాంగిల్లో ఎవరు ఆలోచించరు. ఎందుకు ఆలోచించరు?
ఇంకెప్పుడెప్పుడు ఆకలి అంతే కదా, రాత్రి ఫుల్ గా నువ్వు బిర్యానీ తిని ఫ్యామిలీ ప్యాక్ పడుతున్నావు అనుకో. ఏ సందర్భాల్లో బాగా ఆకలి వేస్తుంది అని అడిగితే మొత్తం 5 చెప్పేదాన్ని. చెప్పు, ఏ సందర్భాల్లో బాగా ఆకలిస్తుంది? దానికి సందర్భాలే అక్కర్లేదు. అబ్బా, దాని 5 answers లో divide లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, ఇదే పని అనుజాకి కదా. అందుకే ఓకే, 300 పాయింట్స్ వచ్చేసాయి నీకైతే. కంగ్రాట్స్. సో నెక్స్ట్ మధులత, నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ఏ ఏ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు? స్టార్ట్. ఐ మీన్ తెలియని వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దని చెప్తారు. ఓకే, పరిచయం లేని వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్తారు. అపరిచిత వ్యక్తుల్లో మాట్లాడొద్దు ఉందా? లేదు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్తారు. జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్తారు. చూద్దాం. ఓకే, ఇంకా టైం కి తినమని చెప్తారు. టైం కి ఫుడ్ తీసుకోండి అని తినమని చెప్తారు. చెప్తారు. ఉందా? చూద్దాం. టైం కి తిను. లేదు. ఇంకా మీ మమ్మీ వాళ్ళు నీకు ఏమేమి చెప్తూ ఉంటారు? ఆలోచించి అవన్నీ చెప్తూ ఉండు ఒకటి. కొంచెం ఐ మీన్ పెద్దవాళ్ళతో కొంచెం నెమ్మదిగా పద్ధతిగా మాట్లాడమని పద్ధతిగా చెప్తుంటారు. ఉండండి. ఓకే, మర్యాదగా ఉండండి, గౌరవించండి, ఇతరుల్ని గౌరవించండి. ఉందా? ఎస్, ఉంది. ఇంకా యా, అది టైం కి తినమంటారు. అది లేదు. టైం అయిపోయింది. అయిపోయింది టైం. ఓన్లీ 2 చెప్పావు. 3 ఏంటో చూసేద్దాం మిగతావి. బుద్ధిగా చదువుకోమని చెప్తారు. ఫస్ట్ అదే కదా చెప్తారు పిల్లలు. ఎప్పుడు చూసినా చదువుకోండి చదువుకోండి చదువుకోండి, ఇదే పని. నెక్స్ట్ అల్లరి చెయ్యొద్దు అని చెప్తారు. ఓకే, డబ్బు దుబారా చెయ్యొద్దు, అనవసర ఖర్చులు పెట్టుకోవద్దు. ఓకే, యా, ఈ 3 మిస్ చేసావు. సో 200 పాయింట్స్ మధులత. మాధవి రెడీయా? రెడీ. నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. మాధవి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. తలనొప్పి ఏ సందర్భాల్లో వస్తుంది? జలుబు చేసినప్పుడు వస్తుంది. జలుబు చేసినప్పుడు వస్తుంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టున్నావు. చూద్దాం. జలుబు చేసినప్పుడు వస్తుందా? లేదు. ఇంకా అనవసరమైన విషయాలు ఎక్కువగా అనవసరమైన విషయాలు ఎక్కువగా నెత్తనేసుకుని తల బాదుకుంటుంటే తలనొప్పి వస్తుంది. ఉందా? చూద్దాం. లేదు, అది కూడా. టీవీ చూసినప్పుడు ఎక్కువగా టీవీ చూసినప్పుడు తలనొప్పి వస్తుంది. చూద్దాం. ఏ ఉంది. ఇంకా ఎక్కువ సౌండ్స్ గట్టిగా వింటున్నప్పుడు. సూపర్. సినిమాల్లో, థియేటర్స్ లో ఉంది. ట్రాఫిక్ టైం ఎక్కువ జామ్ అయినప్పుడు. ట్రాఫిక్ టైం ఎక్కువ జామ్ అయినప్పుడు, సరదాగా ఒక పూట ట్రాఫిక్ లో గడిచిపోయినప్పుడు తలనొప్పి వస్తుంది. కానీ టాప్ 5 లో లేదు. మెయిన్ థింగ్ ఒకటి. యాక్చువల్ గా తల ఉన్న వాళ్ళకైతే తలనొప్పి వస్తుంది. మరి మాధవి గురించి నాకు తెలియదు. ఆల్రెడీ ఉంది కాబట్టి వచ్చేసింది. చెప్పు మాధవి. ఎవరైనా ఎక్కువ విసిగించినప్పుడు. ఎక్కువగా విసిగించినప్పుడు ఎవరైనా. చూద్దాం. లేదు. కాదు, టైం కి తినకపోతే వస్తుంది. ఇవన్నీ చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. టైం కి తినకపోతే వస్తుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కానీ చూద్దాం ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయో. తక్కువ సమయం నిద్రపోయినప్పుడు తలనొప్పి వస్తుంది ఎక్కువ. ఓకే, తలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తలనొప్పి వస్తుంది. ఓకే, బాగా ఏడ్చినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. తీసుకో 200 పాయింట్లు. మొత్తానికి రౌండ్ టాపర్ అయిపోయింది అనూష 300 పాయింట్స్ తో. సూపర్. తెలియకుండా నేను రౌండ్ టాపర్ అయిపోయాను. ఓకే, తీసుకో. ఇప్పుడు తెలిసి గిఫ్ట్ తీసుకో. తెలియకుండా టాపర్ అయిపోయావుగా. గిఫ్ట్స్ ప్లీజ్. రోటీ మేకర్. ఓకే, నెక్స్ట్ మాధవి నువ్వే చెప్పు. నీకేం కావాలి? ఓకే, ఎల్లో బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే, మధులత నీకేం కావాలి? డిన్నర్ సెట్ తీసుకుంటా. డిన్నర్ సెట్. ఓకే, క్యాండీ వాట్ యు వాంట్? బాత్ సెట్. ఓకే, సెకండ్ రౌండ్ పంచాక్షరి కూడా పూర్తయిపోయింది. రేణువక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో తీసేసుకుందాం మరొక చిన్న బ్రేక్. Boys, this is a night in song.
అరే ఇట్టాగే రెచ్చిపోనా ముందుగా నువ్వే ఆడాలి అనుషరా. స్టార్ట్. పోలీసు లాఠీయా? -10. నువ్వు అలా అడగకూడదు అన్ని. చెప్పు క్యాండీ చెప్పు. పోలీస్ ఆఫీసర్. రాంగ్ ఆన్సర్. -10. చెప్పు మధు. లాఠీ. లాఠీ కూడా రాంగ్ ఆన్సర్. అంటే అదొక ఇంకా చాలా ఉంది. చూడండి ఫస్ట్ ఏం చేస్తుందో. మళ్ళీ బజర్ నొక్కచ్చా? ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయి. మళ్ళీ నీకు అనిపిస్తే ఆన్సర్ నువ్వు నొక్కి ఓకే, చెప్పు. పోతే మొత్తం చెప్పేంత చెప్పు. లాఠీ చార్జ్. ఆగచ్చు కదా ఒక నిమిషం. -10 పాయింట్స్. మొత్తం చూడు ఒకసారి చేసేది. చెప్పు. పోలీస్ దెబ్బ. పోలీస్ దెబ్బ. -10 పాయింట్స్. అంటుంటే ఏమాత్రం వద్ది. కొంచెం వేరియేషన్. నేను ఎంత కష్టపడుతున్నానో అది సరే, అదొక సెంటెన్స్ యాక్చువల్లీ, ఒక వర్డ్ కాదు, ఒక లైన్. ఇప్పుడు చెయ్యి. చెప్పు. టేకింగ్ రిస్క్. లాఠీతో కొడుతున్నారు. లాఠీతో కొడుతున్నారు, కొట్టేశారు. -10 పాయింట్స్. షిట్ డామ్. అనుష నీ ఇంకా నీ స్కోర్ మొత్తం నాకే రావాలి. పదాలు చెప్తున్నారు, సెంటెన్స్ లో రావాలి. నేను కష్టపడుతున్నా హీరో. ఇంకా నాకు చెప్పకుండా 3 పదాలు స్థితిలో లేను. ఇంకెలా చెప్తాడు దీన్ని? చెప్పాలి కదా మరి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కూడా చెప్తున్నాను, ఇంకేం చెప్పు నువ్వు. పట్టుకో పట్టుకో. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలనిపిస్తుంది, చెప్తే -10 అవుతాయి. చెప్పు చెప్పు, పర్లేదు ట్రై చేయి. ఓకే, లాఠీతో చిరక్ కొట్టేస్తాను, తిరిగి కొట్టేస్తాను. మరి దీన్ని ఏమంటారు? నీకు ఇప్పుడు చితక్ కొట్టేస్తా. నేను ఏమనుకుంటున్నావు? సరే, నీకైతే 60 పాయింట్స్ తీసుకో. నీ చేతిలో లాఠీ కర్ర. సో ఎవరికి ఏమి పాయింట్లు రాలేదు, కనుషకి మాత్రం వచ్చేసి 60 పాయింట్లు. నెక్స్ట్ మాధవి, నువ్వే రా. నువ్వే. స్టార్ట్. చెప్పు క్యాండీ. పాము పుట్ట. పాము పుట్ట. పాము పుట్టలోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేసింది? బయటకు వచ్చి ఏం చేసింది? చామల ఎక్కడుంది? దిండి అని చూస్తుంది. అబ్బలాగు పాము కాటు వేసిందా? మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి. పుట్టలో పాము. సూపర్, తీసుకో 40 పాయింట్స్. అయ్యా, నీకు 60. సో ఇప్పుడు నెక్స్ట్ మాధు, నువ్వే రా. వచ్చే స్టార్ట్. శ్రీరస్తు శుభమస్తు. పెళ్లిపీటలు. పెళ్లిపీటలు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. నీకు 60. ఎంత బాగా చూపించింది చక్కగా కూర్చుని. పెళ్లి పీటలు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్యాండీ, నువ్వు ఒక్కదాని అన్నావు. రా వచ్చి స్టార్ట్. చెప్పు మధు. నీకు బుర్ర లేదు. సూపర్. ఎలా తెలిసిపోయింది మధు? నాకు బుర్ర లేదు. ఎలా తెలిసిపోయింది మధు అసలు నీకు క్యాండీకి బుర్ర లేదన్న విషయం? పాపం తనకు ఉంది, అందుకే అంత ఈజీగా యాక్ట్ చేసి చూపించింది. అంతే అంటావా? దీన్ని బట్టి ఏమర్థమైంది? వచ్చింది, నాకు ఒక్కదానికే కష్టం. అందరికీ చేయడం వచ్చింది, నీకు చేయడం రాలేదు. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. నేను బాగా ట్రై చేశాను.
నిజమే బానే ట్రై చేసావు, కాకపోతే లాటికర్ దెబ్బ నీకు తగిలింది వెరైటీగా అంతే. ఓకే, సో అలా ఈ రౌండ్ అయిపోయింది. మరి రౌండ్ అయిపోతే స్కోర్లు చూద్దాం. సో టాపర్ ఎవరు తెలుసా ఈ రౌండ్ లో? 100 పాయింట్స్ తో అనూష. నీ చేతిలో నా లాఠీ కర్ర. సో ఈ రౌండ్ అయిపోయేసరికి టై పడింది ఇద్దరికి, మాధవి అండ్ మధు. సో ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. మీ ఇద్దరికి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో ఫస్ట్ వాళ్ళే రౌండ్ టాపర్. ఓకేనా? శ్రావణ మాసం కాబట్టి రిలేటెడ్ గా వెళ్దాం క్వశ్చన్. సో లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. సూపర్. నేను చెప్పేసింది. పాల సముద్రం క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి పుట్టింది. ఓకే, మొత్తానికి తీసుకో, నువ్వే రౌండ్ టాపర్. సో గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? అక్కడ ఉందా ఒకటే, ప్రెషర్ కుక్కర్. ఓకే, నెక్స్ట్ మధు నువ్వే, నీకేం కావాలి చెప్పు. ఎలక్ట్రిక్ బ్లెండర్ బ్లెండర్. ఓకే, నెక్స్ట్ నువ్వే అనుష, నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, క్యాండీ. ఓకే, విల్ గో విత్ 5 పీస్ కిచెన్ సెట్. ఓకే, సో థర్డ్ రౌండ్ అలా పూర్తయిపోయింది లక్ష్ములు. మరి నెక్స్ట్ వీళ్ళతో ఆటలాడిచ్చేద్దాము. బట్ అంతకంటే ముందు తీసేసుకుందాం మన క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి స్పెషల్ ఎపిసోడ్ లో ఆడేస్తున్నారు యాంకర్ లక్ష్ములు. వాళ్ళ స్కోర్లు ఎంత ఉన్నాయో చూద్దాం. సో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఎవరు ఏ గేమ్ ఆడతారో యూ కెన్ చూసా. వన్ 2 3 4 నెంబర్స్ కూడా ఇచ్చేసాను. ఇక మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఆహా, ఈ శ్రావణ మాసంలో మా సెట్ ఇంత అందంగా ఉంటుంది అనుకుంటే వచ్చే ప్రతి గేమ్ కూడా ఎంత అందంగా ఉంది అసలు. ఈ పందిరి చూసారా? సో ఇంతకీ నెంబర్ 1 ఎవరికి వచ్చింది? రా అనుష, ప్రిపేర్ అయిపోయి ఉన్నారు తెలుసా. రా మధు వచ్చేసి. సో నువ్వు ఏం చేయాలంటే నీ నోటితో ఈ పళ్ళు తీకి ఇందులో వేసుకోవాలి. పట్టుకో, నీకు అందవు కదా అందుకని చేరేసా. ఇప్పుడు చెప్పు మధు, బెట్టింగ్ ఎంత? బెట్టింగ్ మొత్తం 10 నువ్వు కలెక్ట్ చేయాల్సిన ఫ్రూట్స్. ఓకే చెప్పు. 60 సెకండ్స్ టైం లిమిట్. 300 ముగ్గురు మీద 100. ఓకే, సో 100. మధు 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. మొత్తం 10 ఫ్రూట్స్ కలెక్ట్ చేయాలి నోటితో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందేదానికి. లాగు లాగు. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సూపర్. ఇది రాదు, ఎక్కువ ఉంది కదా. నోట్లో పండు. అన్ని ఒలిచి నోట్లు పెట్టాలంటే కష్టం ప్రతి పండు. పండు కొరికింది పాప. చిలక్ కొట్టుడు. అది చాలా టఫ్ ఉంది. ఐ మీన్ కిందకి వచ్చి మొత్తానికి 300 పాయింట్స్ అయితే పోయాయి. కానీ చక్కగా చూడు, సెట్ బాగుంది, ఈ పందిరి బాగుంది. సరదాగా దీని కింద 4 స్టెప్లు వేస్తే ఎంత బాగుంటుంది. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దనా గంధమే తనువంతా, ముట్టుకో వేదికి ఉంగరం తొడిగి, నేరేడు పళ్ళు నీ
ఆడేసిన తర్వాత మీ స్కోర్లు చూసేద్దాం ఒకసారి. ఆయన చూసేద్దాం మన రౌండ్ లో గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 ఎవరు ఆడుతున్నారు? మాధవి వచ్చి మాధవి పట్టుకో. గేమ్ ఏంటంటే ఈ బాటిల్ ఉంది కదా, దీన్ని ఇలా నువ్వు బాల్ మైన్ పెట్టుకుని కింద పడిపోకుండా నడుచుకుంటూ తీసుకెళ్లి ఆ టబ్ లో వేసేయాలి. మొత్తం అన్నీనా? జోకా 2 వేస్తే చాలే. అంతే అంతే. నిజం? నిజం. టైం లిమిట్ ఏమైనా ఉందా? 60 సెకండ్స్ ఉంటది కదా, ఆ మాత్రం ఇస్తే చెడు కూడా ఆడేసుకుంటా. ఆడేసుకో. బెట్టింగ్ చెప్పు ముందు. 100. సో మాధవి రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు అడుగులో అడుగు వేసుకుంటూ నడిస్తే ఆ బాటిల్ పడిపోకుండా ఉంటుంది, లేదంటే పడిపోతుంది. పడిపోయింది. అంత కంగారు ఎందుకు లాస్ట్కి వెళ్ళేసరికి? ఇంకేముంది, పోయే 3. ట్రై చేయొచ్చు ఇంకా. ఇంకా ట్రై చేయకలే, బాగోదు. మొత్తానికి మాధవి ఇచ్చేసింది మీ అందరికి 100 టేక్ డూ ఫెస్టివల్. అడగాల్సిన వాళ్ళ ఫీలింగ్ కాదు అధ్యక్ష, నా ఫీలింగ్. చెప్పండి అధ్యక్ష, ఏంటి ఏదో మాట్లాడుతున్నారు మీరు? పాపకేమో 2 కుర్చీలు వేసారు అధ్యక్ష, ఒక్కటి కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? ఎంతకాలం అధ్యక్ష మమ్మల్ని ఇలా తొక్కేస్తారు? ఎంత తొక్కినా నువ్వు ఇంత పొడుగు పెరిగావంటే ఇంకా మేము తొక్కుస్తున్నావు, నువ్వు ఎలా అనగలుగుతున్నావు అసలు? వాళ్ళ అభిమానం ఉంది అధ్యక్ష, పెరిగాను అధ్యక్ష. అంతే అంటారా? అంటే అక్కడ కోసే గేమ్ కాబట్టి కుర్చీలు వేసాము, మరి ఇక్కడ నేను నడిచేది కాబట్టి కింద స్కేటింగ్ వేయాలి. ఇందులో ఎలా నిలబడుతుంది? బాటిల్ ఇంపార్టెంట్ కాదమ్మా, ఆట ఇంపార్టెంట్. కింద బేస్ సరిగ్గా అది ఓకే. ఇందులో చెప్పింది ఎప్పుడు వచ్చా ఉన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? అది మొత్తానికి అయితే ఇక్కడ బుల్లెట్ పేలి పగిలిపోయి బుర్రలోంచి అలా బయటకు వచ్చేసాయి మొత్తం 300 పాయింట్లు. సర్లే పోనీ, వెరీ గుడ్. సక్సెస్ఫుల్ గా పోగొట్టుకున్నాం. అంతే. ఇప్పుడు మాధవి ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ చూసేద్దాం గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు? అనుషానా? క్యాండీ. గేమ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఫిల్ చేసి గ్లాసెస్ పెట్టాము. నోట్ తో నువ్వు ఆ గ్లాసెస్ తీసుకుని ఆ కింద బాటిల్ ఫిల్ చేయాలి. ఓకే, మొత్తమా? అక్కడ మార్క్ పెట్టాం కదా బాటిల్ కి, ఆ మార్క్ వరకు నువ్వు ఫిల్ చేయాలి. ఓకే, సో అది నీ గేమ్. బెట్టింగ్ చెప్పు. సరే, ఒక 200 అనుష. ఓకే, 100 మాధవి, 100 మధు. మళ్ళీ 100 వచ్చింది నాకు. ఓకే, సో 200 అనుష, 100 మాధవి అండ్ 100 మధు. 400 బెట్ చేసావు. రెడీ? yes. ఓకే, స్టార్ట్. ఉంచు తల. బాటిల్లో తప్ప పక్కన మాత్రం పోస్తున్నావు తెలుసా? పోయివే బాబు, 200 పాయింట్స్. చాలా టైం ఉంది ఇంకా, నీకు 30 సెకండ్స్ ఉంది. సో కంగారు పడకుండా జాగ్రత్తగా ఆడేది. ఇంకొంచెం ఉంది. లష్కర్ పోరి చూడు, లాయిలబ్బ బుగ్గ చూడు, లేదు చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. సూపర్ చేసేసింది. కంగ్రాట్స్.
యూ. సో మొత్తం 400 పాయింట్స్ నువ్వే విన్ అయిపోయావు. ఇప్పుడు నీ స్కోర్ ఎంత తెలుసా? చెప్పు. ఇందాక 530, ఇప్పుడు 400, 930. డాన్స్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చెయ్యబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే నెక్స్ట్ ఇంకా అనుష నీ మీద బెట్ చేస్తే మీ ఇద్దరులో ఎవరో విజయలక్ష్మి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లాస్ట్ గేమ్ రెడీ. అనుష కూడా ఆడడానికి రెడీ. అనుష వచ్చి. అనుష గేమ్ ఏంటంటే ఇది నీ కాళ్ళ మధ్యలో పెట్టుకుంటావు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు. ఇలా ఒక రౌండ్ తిరిగి మళ్ళీ అలా ఒక రౌండ్ తిరిగి ఆ బాల్ చేత్తో తీసి టబ్ లో వేసేస్తావు. అంతే, ఒక్క బాల్ వేస్తే చాలు. 930 క్యాండీ దగ్గర ఉన్నాయి. నువ్వు కావాలంటే క్యాండీ మీద పెట్టేసుకుంటానంటే పెట్టేసుకోవచ్చు. 490 క్యాండీ. ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో అయ్యో, సెకండ్స్ ఉన్నాయి నీకు ఇంకా. చాలా ట్రై చేసావు. సో ప్రస్తుతానికి మనకి పాయింట్స్ ఏం రాలేదు. దగ్గరుండి గెలిపించావు క్యాండీని. ఓకే, వెల్ ట్రై. థ్యాంక్ యూ. క్యాండీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. క్యాండీ చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి కలసం, ఫ్రిడ్జ్. అష్టలక్ష్మి కలసం. ఇంకేం కావాలి శ్రావణ మాసం అప్పుడు? ఓకే, తీసేసుకో అష్టలక్ష్మి కలసం. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. వచ్చే క్యాండీ, విజయలక్ష్మి క్యాండీ అని పిలవాలి ఇప్పుడు నిన్ను. నీ బంగారు లక్ష్మి క్యాండీ అవ్వాలంటే ఇది ఆడాలి. ఓకే, లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ రౌండ్ ఆడేసేయచ్చు. తిప్పేసే. జై లక్ష్మీదేవి. లక్ష్మీ 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 లాఫింగ్ బుద్ధ. సో మొత్తానికి ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ అండ్ గిఫ్ట్స్ తో ఇంటికి వెళ్తున్నాము. కంగ్రాచులేషన్స్ క్యాండీ. సో మనం కూడా గిఫ్ట్స్ తీసుకుందాం. అచ్చా, సో లక్ష్మిలో అందరికీ మీ గిఫ్ట్లు ఇచ్చేసాము. మరి శ్రావణ మాసం పూట మా ఇంటికి వచ్చేసారు. మిమ్మల్ని పంపించేటప్పుడు మా జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం, ఆడపడుచు లాంఛనం. అలాగే ఇవాళ విజయలక్ష్మి కావాలని కోరుకుంది మన క్యాండీ విజయలక్ష్మి అష్టలక్ష్మి వెండి కలసాన్ని ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్స్ క్యాండీ. థ్యాంక్ యూ సో మచ్.
లక్ష్ములు, ఈ శ్రావణ మంగళవారం పూట మీరు అందరూ నోములు నోచుకుంటూ ఉంటే నేను ఇక్కడ వీళ్ళ అల్లరితో పెద్ద పూజ చేసేసాను ఏకంగా. సో మొత్తానికి వీళ్ళ గిఫ్ట్లు కూడా ఇచ్చేసాను. మరి మీకు కూడా గిఫ్ట్స్ కావాలంటే వెంటనే ఈ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు వచ్చిన SMS లోంచి ఒక లక్కీ విన్నర్ మహాలక్ష్మి గెలుచుకోవచ్చు. అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. సో ఇలా ఈ శ్రావణ మంగళవారానికి చెప్పేస్తున్నాము. టాటా బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం రేపటి ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బాయ్ లక్ష్మిలు.